సో ఈరోజు మేము దొండకాయ ఫ్రై చేసుకుందామని దొండకాయని ఇలా కట్ చేసాం అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి దొండకాయ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉంది దొండకాయ ఫ్రై. కానీ ఒకప్పుడు మా అమ్మమ్మ చేసిన టేస్ట్ మా మమ్మీ చేస్తే వచ్చేది కాదు, మా మమ్మీ చేసినట్టు నాకు వచ్చేది కాదు. ఏంటా రీజన్ అనుకుంటే తర్వాత ఒక పెద్ద ఆవిడ చెప్పింది ఏంటంటే, మనం వెజిటేబుల్ని మనం కట్ చేసే సైజు బట్టి షేప్ బట్టి కూడా మనం వండే టేస్ట్ మారిపోయిద్దంట. సో మనం ఎంత ప్రేమగా వండినా కూడా ఒక్కొక్కసారి రుచిగా రాదు. సో రీజన్ ఏంటి అంటే కటింగ్ అనమాట. సో కటింగ్ ప్రాసెస్లో కూడా మనం వాటిని ఎంత చక్కగా కట్ చేసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మన కర్రీ కూడా అంత చక్కగా వస్తుంది. అండ్ చాలామందికి తెలుసుంటే బయట రెస్టారెంట్ ఫీల్డ్, కుకింగ్ ఫీల్డ్లో కూడా షెఫ్కి కటింగ్ కూడా నేర్పిస్తారు. అండ్ నార్మల్ చిన్న చిన్న హోటల్స్లో కూడా కటింగ్ మాస్టర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ వాల్యూస్ ఉంటుందన్నమాట. అందుకే కటింగ్ మాస్టర్ చేతిలోనే అంతా ఉంటుంది. కాబట్టి కటింగ్ మాస్టర్స్కి బయట డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో కట్ చేసే దాన్ని బట్టి టేస్ట్ ఉండిద్ది. కాబట్టి ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే అలానే అన్నిటికీ ఒకేలా కట్ చేసుకుంటా కూడా టేస్ట్ మంచిగా రాదు. అంటే లైక్ ఫ్రైకి ఒక రకంగా కట్ చేసుకోవాలి, కర్రీకి ఒక రకంగా కట్ చేసుకోవాలి. సో ఇట్లా సాంబార్కి, రసంకి ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను కాబట్టి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేశాను. సో ఇది పప్పు చారు, సాంబార్ అనుకోండి, ఇట్లా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుంటాను. సో ఇట్లా రెసిపీని బట్టి మనం కటింగ్ చేసే మెథడ్ మార్చుకోవాలి. సో ఇవన్నీ మనకి తెలవడానికి ఎక్స్పీరియన్స్ కావాలి. సో మనకి ఏ టేస్ట్ నచ్చుతుందో కూడా మనకి తెలుసుకోవాలంటే మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. లైక్ ఈరోజు ఇలా కట్ చేశాను, ఇంకొక రోజు రౌండ్గా కట్ చేసి, ఇంకొక రోజు చిన్నగా దొండకాయలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి, అట్లా డిఫరెంట్ స్టైల్స్లో మనం కుక్ చేస్తూ ఉంటే, సో ఏ స్టైల్లో మనం ఏ కటింగ్ చేసి మనం వండితే కర్రీ ఎంత అందంగా వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. సో మీరు ట్రై చేయండి. సో మీకు కూడా ఇలాగా ఏదైనా స్టోరీ తెలిస్తే మీరు కూడా ఇలా ఈ షేప్లో కట్ చేస్తే దొండకాయ బాగా వచ్చిద్ది అని ట్రై చేసి చెప్పండి, కామెంట్ పెట్టండి. సో నెక్స్ట్ టైం నేను అలా ట్రై చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.